మళ్ళా చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, నిన్న మొన్నటి వరకు ఓటు నోటు దొంగ అయిన ఈ రేవంత్ రెడ్డి రేపటి నుంచి ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ కుటుంబాన్ని నిండా చీల్చినటువంటి ఒక ద్రోహిగా ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారు. భర్త చచ్చిపోయినటువంటి మహిళను పక్కన పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఎల్లిగాన్ని మల్లిగాన్ని, సోషల్ మీడియా కుక్కల్ని ఎదిరిస్తూ ఒకే ఒక్కడిగా ఓట్లాడుతున్న కేటీఆర్ మహిళలకు న్యాయం చేస్తాడా? ఉద్యమం చేసిన కుటుంబంలో నుంచి ఒకరిని గుంజి వాళ్లకు అక్రమంగా డబ్బులు సంపాదించే తొవ్వ చూపించి ఆ మహిళను కనిసన్నల్లో పెట్టుకొని ఆ కుటుంబం మీద బురద జల్లుతూ ఉద్దేశపూర్వకంగా బురద జల్లే చలిపించే విధంగా ఒక మహిళతోటి కుట్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకి, మహిళలకి మంచి చేస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, సింపుల్గా అడుగుతున్నా. నా భార్య ఉంది, చూసే వాళ్ళకి మీకు భార్య ఉంది. నా భార్యని, నా భార్య తండ్రిని, లేదంటే నా భార్య అన్ననో తమ్మున్నో నేను అంటే కట్టుకున్న మొగన్నైనా సరే చూడకుండా కన్న తండ్రిని, రక్తం పంచుకొని పుట్టిన అన్నను తమ్ముని కామెంట్ చేస్తే కట్టుకున్న మొగన్నైనా సరే ఎదురిస్తుంది. అది తెలంగాణ ఆడబిడ్డ.